యేసే పరిష్కారము ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామములో వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నూతన మాసంలో ప్రవేశించాం. నూతన మాసంలో 31 వర్తమానాలు మనం వినబోతున్నాం. దేవుని కృప. 3 మాసాలుగా ప్రత్యేక వర్తమానాలు ప్రసారం చేస్తున్నాను. ఇప్పటికీ 70 స్పెషల్ మెసేజెస్ మీ ముందుకు తీసుకొచ్చాం. ఇది దేవుని కృప. బైబిల్లో నుండి చక్కటి అంశాలు, ఆలోచింపజేసే అంశాలు, మేలు కలిగే అంశాలు నేను ముందుకు తెస్తున్నాను. మీరు వింటున్నారు, చూస్తున్నారు. ఈ పరిచర్య కొరకు దయచేసి మీరు ప్రార్థించండి. ఇది మిమ్మల్ని మేము కోరుతున్నాం. అలాగే ఇతర ప్రాంతాలకు యేసే పరిష్కారం ప్రత్యేక వర్తమానాలు ఎక్స్టెండ్ చేయాలి అని ఆశిస్తున్నాం. విశ్వాసంతోనే. విశ్వాసం అంటే నిరీక్షిస్తున్న దాని యొక్క నిజస్వరూపం. డబ్బు ఉండి కాదు, డబ్బు లేకుండానే. డబ్బు చేతిలో ఉండి చేస్తే దేవునికి ఘనత లేదు. విశ్వాసంతో చేస్తే డబ్బు లేకుండా దేవునికి ఘనత. కనుక మీరు ప్రార్థించండి, మేము పని చేస్తాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానాంశం గుణవతి అయిన భార్య. గుణవతి అయిన భార్య. ఇది స్త్రీలకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి వర్తమానం. ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం క్రైస్తవ గృహిణులకు మేలుకొలుపుగా, ప్రోత్సాహంగా ఇమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం వివిధ రకాలైన భార్యలను గురించి వర్ణిస్తోంది. గయ్యాళి భార్య అదొక టైటిల్. వీలైతే ఒకరోజు మాట్లాడుకుందాం. గుణవతి అయిన భార్య, ఇది కూడా ఒక టైటిల్. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. దొరుకుట అరుదు, చాలా తక్కువ. 100 పెళ్ళిళ్ళు అయినాయి అనుకోండి, అందులో ఒకళ్ళో ఇద్దరు. అరుదు అంటే అది అర్థం. అన్ని రకాల చేపలు మార్కెట్లోకి వస్తాయి, కానీ ప్రత్యేకంగా పొలస చేప చాలా అరుదుగా వస్తుంది మార్కెట్కి. అంటే ఇట్స్ వెరీ రేర్ టు గెట్ ఇట్. చాలా కష్టం, దొరకటం కష్టం అనేది అర్థం చేసుకోండి. అలాగే 100 మంది మహిళలు వివాహం చేసుకుంటే 100 మంది భార్యలుగా వస్తే సమాజంలో 100 మంది భార్యలకు క్రిస్టియన్ ఉమెనే, కానీ గుణవతి అయినదిగా ఉందా లేదా? ఒక మహిళ యొక్క జీవితం ఆశాంతం, ప్రారంభం మొదలు గృహిణిగా చివరి వరకు గమనించినప్పుడు ఆమెను గుణవతి అయిన భార్య, ముత్యము కంటే, పోలిక, ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యాల గురించి చెబుతారు. సముద్రములో ఆలు చిప్పల్లో ముత్యాలు ఉంటాయంటారే, అది సాధారణం కాదు. దొరకటం అనేది ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. నిజంగా దేవుని యొక్క వరమేనండి. ప్రతి భార్య ప్రతి భర్తకు వరమే.
దేవుని కృపావరమే. అయితే వారు బుద్ధిహీనురాలుగా ప్రవర్తించి భర్తలను పాడు చేస్తున్నవారు, భర్తలను వేధిస్తున్నవారు ఉన్నారు. అయితే గుణవతి అయిన భార్య అనే అంశాన్ని మనం చూస్తున్నప్పుడు సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో సొలొమోను మహారాజు రాసినటువంటి ఈ యొక్క అద్భుతమైన వర్ణన ఉన్నది చూశారు. ఒక ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి గృహిణిని జ్ఞాపకం చేస్తుంది. చాలా రకాల ప్రసంగాలు చేయొచ్చు. ఈ ఒక్క మాట మీద చాలా ప్రసంగాలు, టువర్డ్స్ హస్బెండ్, టువర్డ్స్ చిల్డ్రన్, టువర్డ్స్ సర్వెంట్స్, టువర్డ్స్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్, చాలా చేయొచ్చు, చాలా ప్రసంగాలు చేయొచ్చు. అయితే సూక్ష్మంగా ఇప్పుడున్న అరగంటలో, అప్పుడు 5 నిమిషాలు అయిపోయింది కదా, కొద్ది మాటలు నేను చెబుతాను. గుణవతి అయిన భార్యను తన భర్త నమ్ముతాడు, నమ్మకం ఉంచుతాడు. హీ ట్రస్ట్స్ హర్. భర్త యొక్క నమ్మకత్వం సాధించటం చిన్న విషయమేం కాదు. యథార్థత కలిగిన మహిళ, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తికి ఈ గుణలక్షణాలు ఉంటాయి. యథార్థత దైవ గుణలక్షణం. అది ఆ లక్షణం ఎప్పుడైతే ఆ భార్యలో ఉంటుందో ఆమె యందు నమ్మిక ఉంచుతాడు. భర్త భార్యను నమ్మితే ఆ భార్య సుఖపడుతుంది. భర్త భార్యను అనుమానిస్తే ఆ భార్య కష్టాల పాలవుతుంది, శ్రమల పాలవుతుంది, వేదన భరితురాలవుతుంది. వింటున్నారా? భర్త యొక్క నమ్మకాన్ని చూరగొంది అంటే ఇట్స్ వెరీ సింపుల్. ఇంటెగ్రిటీతో ఉంది, యథార్థతతో ఆమె ఉంది అనేది అర్థం. ఆమె భర్త ఆమె యందు నమ్మిక ఉంచుతాడు, నెంబర్ 1. మరొకటి, అతనికి ఆమె లాభప్రాప్తి కలుగు చేస్తుంది, లాభప్రాప్తి కలుగు చేస్తుంది. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. అతడు చిన్న జీతగాడు. అలాగే ఇంకో సహోదరుడు ఉన్నాడు. అతడు చాలా చిన్న జీతగాడు. ఇద్దరు చిన్న జీతగాళ్ళే. కానీ ఒకని భార్య తన భర్తతో ఎప్పుడు కూడా హోటల్స్కి వెళ్ళటం, షాపింగ్స్కి వెళ్ళటం, ఖర్చులు పెట్టడం, దుబారా చేయటం చేస్తుంది. మరొక ఆయన భార్య ఇంటిలోనే సిద్ధపరుస్తుంది ఆహార పదార్థాలు. ఇంటిలోనే కుటుంబాన్ని తృప్తిపరిచేటట్లుగా తనకున్నటువంటి టాలెంట్తో, కుకింగ్ టాలెంట్తో సంతృప్తి పరుస్తుంది. ఇద్దరు ఆర్థిక వ్యవస్థలు చూస్తే చిన్న భిన్నం. హోటల్స్ వెంబడి వెళ్ళి, షాపింగ్స్కి వెళ్ళి, అప్పులు చేసి, కొనుక్కొని, ఇన్స్టాల్మెంట్స్ పెట్టి కట్టలేక రకరకాలుగా తయారైన ఇండ్ల కంటే లాభప్రాప్తి కలిగిస్తుంది. తన భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది. దేవుడు ఆదామును గమనించినప్పుడు సాటి అయిన సహాయం అన్నాడు, అది నెరవేరుస్తుంది. ఇవాళ చాలామంది హోటల్స్కి వెళ్ళి విపరీతంగా డబ్బు నష్టపరుస్తున్నారు. అదే కుటుంబంలో స్త్రీలు కొంచెం పరిచర్య చేసుకోగలిగితే ఎంత డబ్బు సేవ్ అవుతుంది. అట్లానే అన్ని విషయాల్లో ఒక గృహిణి తాను ఉద్యోగం చేయకపోయినా ఇల్లు దిద్దుకోవటం నేర్చుకుంటే షీ కెన్ సేవ్ మచ్ మనీ, చాలా డబ్బు సేవ్ చేయగలుగుతుంది. భర్త రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించుకుని వస్తే భార్య తన యొక్క ఇంటి పని కష్టము చేత ఆ డబ్బును ఒబ్బిడిగా వాడుకోగలిగితే వాళ్ళు సమృద్ధిలోనే ఉంటారు. కనుక లాభప్రాప్తి కలిగిస్తుంది భర్తకు. అంటే తాను పనిచేసి వస్తుంటే ఆవిడ కూడా పనిచేసి అతని డబ్బును దుబారా కాకుండా, వృధా కాకుండా కాపాడగలుగుతుంది. అటువంటి ఆవిడ గుణవంతురాలు.
అర్థమవుతుందా? నాకు తెలిసి ఒక చిన్న అటెండర్ ఉండేవాడు మేము నివసిస్తున్న స్థలంలో. అతని భార్య గుణవంతురాలు. చిన్న ఇంటిలో ఉండేవాళ్ళు, చిన్న జమ్ము ఇంట్లో ఉండేవాళ్ళు. ఆయన సైకిల్ వేసుకొని ఆఫీస్కి పోతుండేవాడు. వాళ్ళ పిల్లలను దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళు ఎప్పుడు భయపడలేదు. వారింట ఎప్పుడు కూడాను ప్రతి అవసరం తీర్చబట్టం చూశాను. కారణం ఏంటంటే ఆమె గుణవంతురాలు కనుక భర్త యొక్క ఆదాయం స్వల్పమైన పిల్లలకు ఎన్ని డ్రెస్సెస్ ఉండాలి, ఎట్లా ఉండాలి, ఏ రేంజ్లో ఉండాలి, ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఎట్లా ఆవిడే టైలర్గా పనిచేసుకునేది ఇంట్లో. యవనస్తురాల స్త్రీలకు బిడ్డలకు ఎట్లా పెంచాలి, ట్యూషన్స్ ఆవిడే చెప్పేసుకునేది ఇంట్లో, పిల్లలకు విద్య నేర్పించుకునేది. షీ సేవ్డ్ మచ్ మనీ ఫర్ హిమ్. భర్తకు లాభప్రాప్తి కలిగించింది. తరువాత భర్తకు మేలు చేస్తుంది తప్ప కీడు చేయదు. ఇవాళ ఎక్కడ చూడండి సంఘాల్లో భార్యాభర్తల తగాదాలే. ఏమిటోనండి, నా భర్త నన్ను సుఖం పెట్టడం లేదు, నన్ను అక్కడ తీసుకెళ్ళటం లేదు, ఇక్కడ తీసుకెళ్ళటం లేదు, నాకు అవి కొనటం లేదు, ఇవి కొనటం లేదు. ఏదైనా తేడా వస్తే వెంటనే లీగల్ నోటీస్, పోలీస్ కేసు, పంచాయతీలు చేసేస్తున్నారు. భర్తకు మేలే చేస్తుంది, కీడు చేయదు. ఆ కీడు చేయని భార్య నా భార్య అని ఎవడైతే గ్రహిస్తాడో వాడెంతో సౌఖ్యంగా ఉండగలుగుతాడు. కనుక గుణవతి అయిన భార్య మేలే చేస్తుంది తప్ప కీడు చేయదు. ఇది ఉత్తమమైనటువంటి లక్షణం. తరువాత ఆమె పని చేస్తుంది, చేతులారా పని చేస్తుంది, తమ ఇంటి వారి కొరకు ఆహారం సిద్ధపరచుకుంటుంది, పనివారికి భత్యాలు ఏర్పరుస్తుంది. ఆవిడ ఎర్లీ మార్నింగ్ లేస్తుంది, చీకటితోనే లేస్తుంది అన్నారు. ఇవాళ చాలామంది 8 గంటలైనా లెగటం లేదు. పిల్లలు కూడా 8 అయినా లెగని పిల్లలను చూశాను నేను. చాలా విచారం. సూర్యుడు రావటం ఇక పడక మీద ఉండకూడదని చెప్పేవాళ్ళు. ఇవాళ అలా లేదు పరిస్థితి. మహిళలు మీరు చీకటితో లేచి పని చేయాలి. నేను మా అమ్మగారిని జ్ఞాపకం చేసుకుంటాను ఎప్పుడు. అమ్మ స్టాఫ్ నర్స్గా పనిచేసింది నాలో. మేము ఇంకా పడక మీద నుంచి లేచేవాళ్ళం కాదు. మేమందరం ఒక్క పోర్షన్లో ఉండేవాళ్ళం. 3 గదులు ఇల్లులోని 4 గదుల్లో. అమ్మ ఉదయాన్నే లేచి నాన్నగారికి క్యారేజ్ పెడుతూ ఉండేది 6 గంటలకి. ఆయన 7 గంటలకు బయలుదేరి, అప్పుడు సంస్కృతం వార్తలు వచ్చాయి 5 నిమిషాలకు, 7 నుంచి 7 మధ్యలో. 7 గంటలకి జాతీయ వార్తలు వచ్చాయి తెలుగులో, రేడియోలో. ఆ 7 గంటలకు ఆయన సైకిల్ మీద 15 కిలోమీటర్ల సైకిల్ దొక్కి ఆయన 13 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు. చీకటితోనే లేచేది, పని చేస్తూనే ఉండేది. మరలా ఆయన్ని క్యారేజ్ కట్టి పంపించి ఆవిడ మళ్ళా 7:15 గంటలకు నుంచి 7:30 మధ్యలో ఆవిడ హాస్పిటల్కి డ్యూటీకి వెళ్ళిపోయేది. అర్థమవుతుంది? లాభప్రాప్తి కలిగించింది అమ్మ. గుణవంతురాలుగానే కనిపించింది. ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అని పొగుడుతారన్నాడు. ఈ మాసం 20వ తారీఖున ఎస్తేర్ క్యాంప్ అని పెడుతున్నాను నేను. కేవలం విమెన్, ఓన్లీ ఫర్ ద ఉమెన్, క్రిస్టియన్ ఉమెన్ కోసమే పెడుతున్నాను. ఆ రోజున మా అమ్మగారిని కూర్చోబెట్టాలనుకున్నాను ఆ సభలో నేను. ఎందుకంటే ఒక ఉత్తమమైన మాదిరి చూపించాలి సమాజంలో. కనుక గుణవతి అయిన భార్య దొరకటం అంటే సాధారణమైన విషయం కాదు. ఆమె ఏం చేస్తుందట? పని చేస్తుంది, బద్ధకస్తురాలు కాదు. ఏ మహిళ, ఏ గృహిణి బద్ధకస్తురాలు అవుతుందో ఆ కుటుంబం చెడిపోతుంది. ఎవరి బిడ్డలకు నేర్పించండి ఈ విషయాలు. తర్వాత ఆమెను గురించి అంటాడు, షీ మేనేజెస్ ద హౌస్. పని వాళ్ళకి జీతబత్యాలు ఏర్పరుస్తుంది. ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరిని ఏ విధంగా పని చేయించాలి. వెల్ మేనేజ్డ్.
చాలా చక్కగా గృహ నిర్వాహకత్వం చేస్తుంది. కొందరిళ్ళకి వెళ్తే ఇంటి పేరు కస్తూరి వారు గబ్బిలాల కంప అన్నట్టుగా ఉంటుంది. ఎక్కడ బట్టలు అక్కడే, ఎక్కడ చెత్త అక్కడే, క్లీనినెస్ ఉండదు, ఇల్లు సిద్ధంగా ఉండదు, శుభ్రం ఉండదు, వంట పాత్రలు ఈగలు ముసురుతూనే ఉంటాయి. ఎన్ని దినాలైందో కడిగి కూడా ఆలోచన ఉండదు, టాయిలెట్స్ శుభ్రంగా ఉండవు. పని చేయనటువంటి మహిళ కుటుంబంలో నిష్ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని గృహాలు దర్శిస్తే అందుకే అన్నారేమో ఇల్లు చూసి ఇల్లాలను చూసి ఇల్లు చూస్తే ఇల్లాలు చూడవసరం లేదు అంటారు. చూశారు ఎంత శుభ్రంగా ఉంచుతారు కొందరు. కారణం వారు పని చేసేటువంటిదిగా ఉంటుంది. షీ మేనేజెస్ ద హౌస్ వెల్. తను చక్కగా ఇల్లు దిద్దుకుంటుంది. తర్వాత ఆమె మనీ సేవ్ చేస్తుంది. దాచుకున్న డబ్బుతో ఆమె ద్రాక్ష తోట నాటిస్తుంది అన్నాడు. దాచుకుంటుంది, డబ్బు దాచుకుంటుంది, సేవింగ్ ఉంటుంది. ఈ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్గా మారుస్తుంది. అది ఇక్కడ ఇంపార్టెంట్. సేవింగ్ ఇన్వెస్ట్మెంట్గా మారుతోంది. భర్త డబ్బు ఇచ్చాడు అనుకోండి, అందులో కొంచెం సేవ్ చేసి ఆ మనీతోటి ఇంకొక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. దానితో బిజినెస్ చేస్తుంది, వ్యాపారం చేస్తుంది, తోటలు కౌలుకు తీసుకుంటోంది, ద్రాక్ష తోట నాటిస్తోంది, పొలం కౌలుకు తీసుకుంటోంది, పొలం పనులు చేయిస్తోంది, వ్యాపారం యొక్క లాభాలు ఎంత వస్తున్నాయో అకౌంట్స్ మెయింటైన్ చేసుకుంటోంది, లాభం అనుభవంతో తెలుసుకుంటోంది. అంతేకాదు బట్టలు నారబట్టలు నేస్తుంది, నారబట్టల కొరకు నార ఒడుగుతుంది, దారాలు తీస్తుంది. ఎప్పుడు లేస్తుంది, ఎప్పుడు పని చేస్తుంది, ఎప్పుడు సేవింగ్ చేసింది, ఎప్పుడు నార ఉడికింది, ఎప్పుడు నార వస్త్రాలు చేసింది, ఇంటి వారికి సరిపడా పోను మిగిలినవి వర్తకానికి పంపిస్తోంది. ఎటువంటి మహిళ అండి. ఇవాళ చాలామంది బిజినెస్ చేయకూడదు ఆడవాళ్ళు, ఉద్యోగం చేయకూడదు ఆడవాళ్ళు అంటారు. నన్ను ఒక ఆయన అన్నాడు ఒక రోజున, భార్య ఉద్యోగం మీద బతికే వాళ్ళు ఎక్కువైపోయారు అన్నాడు. నన్నే డైరెక్ట్గా అన్నాడు. నాకున్న పనితీరు, నాకున్న ఆదాయ వనరులు తెలిస్తే ఆ మాట అనేవాడు కాదు, ఇంక జీవితం అనడు కూడా. కానీ దెప్పి పడవటానికి అన్నాడు, భార్య మీద బతికేవాళ్ళు ఉన్నారని చెప్పి అన్నాడు. నేను నవ్వుకున్నాను. ఐఎమ్ హ్యాపీ. నిజమే, నా భార్య మీద నేను బతకటం లేదు, కానీ నా భార్య ఉద్యోగం చేస్తుంది అన్నప్పుడు ఆమెలో ఈ క్వాలిటీస్ అన్ని నేను గమనించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మహిళ తను పని చేయాలి, సేవ్ చేయాలి, మనీ సేవ్ చేయాలి, ఎర్న్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి, దానితో బిజినెస్ చేయాలి. నాకు తెలిసిన ఒక సహోదరి ఉన్నది. ఆమె ఉద్యోగం చేస్తూనే ఒక చిన్న వ్యాపారం ఇంట్లో ప్రారంభించింది. 2 hours వెచ్చిస్తుంది ఆ వ్యాపారానికి, అంతే. క్లాత్ బిజినెస్ పెట్టింది ఆవిడ, శారీస్ బిజినెస్. షీ ఎర్న్డ్ మోర్, చాలా సంపాదించింది. ఆమె బిడ్డలు సంతోషంగా ఉన్నారు. ఆమె సమయాన్ని వృధా చేయలేదు. దొంగతనం కాదు కదా, తప్పు కాదు, పాపం చేయలేదు ఆవిడ. స్వల్ప లాభాలకు బిజినెస్ చేసింది. తన కుటుంబం ఆర్థిక పటిష్టతలోనికి నడవటానికి ఆ బిడ్డ ప్రయాసపడింది. వాళ్ళు స్థిరపడటం నేను చూశానండి. ఎన్నడూ లేజీగా ఉండకూడదు, ఎన్నడూ ఖాళీగా ఉండకూడదు. ఐడిల్స్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ ద డెవిల్స్ వర్క్ షాప్. ఆడవాళ్ళు ఇంట్లో పని లేకుండా కూర్చుంటే ఆ టీవీ సీరియల్స్లో వచ్చే చెత్తా చెదారం చూస్తూ కూర్చుంటే అలాగే తయారైపోతారు. లేడీ క్రిమినల్స్ చూపిస్తున్నారు కదా ఇప్పుడు సీరియల్స్లో, అట్లా తయారైపోతున్నారు అనేక మంది. అసలు మోడల్ ఉమెన్ ఎక్కడ చూపిస్తున్నారండి టీవీల్లో? మోడర్న్ ఉమెన్ని చూపించి డ్యాన్సులు చేయిస్తున్నారు తప్ప మోడల్ ఉమెన్ ఎక్కడ చూపిస్తున్నారు? ఏమి సరోజినీ నాయుడు గారి గురించి చేయొచ్చు కదా, మదర్ తెరీసాని మోడల్ ఉమెన్గా చూపించచ్చు కదా. మోడర్న్ మహిళ ఎందుకు మనకు? మోడల్ మహిళ కావాలండి. మోడర్న్ మహిళ ఎందుకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మనవి చేస్తున్నాను, ఒక ఇల్లాలి మీద
ఇల్లు ఆధారపడి తిరుగుతుంది. జాగ్రత్త. తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అట్టిదే అంటారు. అర్థమవుతుందా? తండ్రి ఎట్టివాడో బిడ్డ అట్టివాడో అనరు. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే. ఆడపిల్ల, నీకు ఆడపిల్లలుంటే సహోదరి, నీవు ఇంటిలో మాదిరిగా ఉండకపోతే, నీవింటిలో మెలకువగా ఉండకపోతే, నీవింటిలో గుణవంతురాలుగా ఉండకపోతే నీ బిడ్డ చెడిపోతుంది. జాగ్రత్త. నేను మనవి చేస్తున్నాను, కుటుంబాలు ఈ దినాన పాడైపోతున్నాయి. క్రిస్టియన్ ఫ్యామిలీస్, క్రైస్తవ గృహాలు ఆదర్శప్రాయంగా ఉండాలి. అలా లేకపోతే సమాజానికి మనం మేలు చేసిన వాళ్ళం కాదు. ఆమె చాలా హార్డ్ వర్కర్. ఆమె పని చేస్తుంది. ఆమె పంటి చేత పట్టుకునను, వేళ్లతో కదురు వణుకును. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. చూడండి ఎన్ని పనులు చేస్తుంది ఆవిడ. తర్వాత షీ మెయింటైన్స్ ద చారిటీ ఆల్సో. ఊరికే డబ్బు సంపాదించడమే కాదు, ఆమె దాతృత్వం కలిగి పేదలకు దరిద్రులకు సహాయం చేస్తుంది. దరిద్రులకు చేతులు చాపుతుంది, దీనులకు తన చేయి చాపుతుంది. షీ స్ట్రెచ్ హర్ హ్యాండ్ టు ద పూర్. పేదలను కనికరిస్తుంది ఆవిడ. స్వయంగా తాను సంపాదిస్తూ, తాను ఎర్న్ చేస్తూ, తాను కష్టపడుతూ, తన భర్తకు లాభం కలిగిస్తూ ఆమె పేదవాళ్లకు తన సహాయాన్ని అందిస్తుంది. మనమే డిపెండెంట్స్గా ఉండిపోతే ఎప్పుడు మనం సహాయం చేయగలుగుతాం? నేను 24 సంవత్సరాలు సేవకు వచ్చి 24 సంవత్సరాలు ఎవరో ఒకళ్ళని అడిగి సేవకి సహాయం చేస్తూ వచ్చాను. ఇంకో 24 ఏళ్ళు నేను బతికితే నేను అనుకున్నది ఏమిటంటే, ఐ మస్ట్ డూ ద సర్వీస్ బై మై ఓన్. నేను కష్టపడి చేయాలనుకున్నాను. అందుకే చారిటబుల్ అంబులెన్స్ అన్నాను. డోంట్ కుక్ ఆన్ సండే అన్నాను. విడో హెల్ప్ చేస్తానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. పాస్టర్లు విడో, పాస్టర్ గారు చనిపోయాడు అనుకోండి, ఆయన భార్య కష్టాల్లో ఉంటుంది కదూ, ఆమెకు సహాయం చేయాలి. కొన్ని ప్రాజెక్ట్స్ పెట్టాను, సేవా కార్యక్రమాలు పెట్టాను. వాటిని చేయటానికి నేను కష్టపడటానికి తీర్మానం చేసుకున్నాను. ఉట్టి బోధ మాత్రమే కాదు, సేవ కూడా చేయాలి, మంచి కార్యాలు చేయాలి. గుడ్ సమరిటన్ వర్క్స్ ద్వారా ప్రభు రాజ్యం విస్తరించడానికి కావలసిన సాక్ష్యాన్ని ప్రజల ఎదుట ఎస్టాబ్లిష్ చేయాలనే ఆశ వచ్చింది నాకు. నేను మనవి చేస్తున్నాను, దేవుని యొక్క వాక్యం చెబుతోంది, చారిటీ, ధర్మము చేయాలి, ధర్మము ఇవ్వాలి. తర్వాత ఆమె ముందు జాగ్రత్త కలిగి ఉంటుంది. గృహంలో ఆవిడ ముందుగా జాగ్రత్త పడుతుంది. చలికాలం వస్తుంది, ఆవిడ భయపడదు. ఎందుకంటే ఆమె స్వెటర్ నేసి పెట్టుకుంటుంది. ఆమె ఎన్నడూ కూడా రాబోతున్న కాలం కోసం భయపడదంటే షీ ప్రిపేర్స్ వెల్ ఇన్ అడ్వాన్స్. ముందు జాగ్రత్త కలిగిన మహిళ ఈమె. కనుక చాలామంది చీకటి పడినాక దీపాలు ఎత్తుక్కుంటారు. అలా కాదు, వెలుగుండగానే దీపాన్ని సిద్ధపరచుకోవాలి. వెలుగుండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటారు చూశారు. వెలుగు ఉండగానే దీపం చక్కబెట్టుకున్న వాళ్ళు చీకటిని గురించి భయపడరు. అవునా? కనుక ఈమె ముందస్తుగా జాగ్రత్త పడుతుంది. చలిని గురించి ఈమె ఎన్నడూ కూడా భయపడదు. ఈమె ఎన్నడూ భయపడదు, ముందు జాగ్రత్త కలిగి ఉంటుంది. షీ ప్రిపేర్స్ వెల్ ఇన్ అడ్వాన్స్ టు ఫేస్ ద ఫ్యూచర్. తన బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు భయపడదు, తన బిడ్డల యొక్క వివాహాల కొరకు భయపడదు, తన బిడ్డల యొక్క విద్య కొరకు భయపడదు. అర్థమవుతుందా? నా కుమారుడు 6th క్లాస్లో ఉన్నప్పుడు, 6th క్లాస్ కూడా కాదు ఇంకా ముందు, నా భార్య వాడి పేరు మీద వాడి ఇంజనీరింగ్ స్టడీస్ కోసం కొంత అమౌంట్ సేవ్ చేసి పెట్టింది. ఈ సంవత్సరం యూనివర్సిటీకి ఫీజు కట్టాలంటే ఆ డబ్బే నేను పంపించగలిగాను. అర్థమవుతుందా? ప్రిపేర్ వెల్ ఇన్ అడ్వాన్స్. ముందస్తుగా సిద్ధపడితే భయం ఉండదు. ఒక ఆడపిల్లకి వివాహ వయసు వస్తోంది అనగా ముందు తల్లిదండ్రులు ఆ బిడ్డకు కావలసిన సమీకరించడంలో ముందుకు వెళ్ళాలి, అడ్వాన్స్గా ప్రిపేర్ అవ్వాలి. ఈవిడ గుణవతి అయిన భార్య ఏం చేస్తుందట, చలికాలం వస్తే భయపడదు, ఇంటి వారికి చలి తగులుతుందేమో అని భయపడదు.
కుమార్తె డెలివరీకి వస్తుంది, అడ్వాన్స్గా ప్రిపేర్ అవ్వండి. కుమార్తె వివాహ వయసు వచ్చింది, అడ్వాన్స్గా ప్రిపేర్ అవ్వండి. కుమారుడు హయ్యర్ స్టడీస్కి వెళ్తున్నాడు, అడ్వాన్స్గా ప్రిపేర్ అవ్వండి. అర్థమవుతుందా? నేను ఇప్పుడు బిగ్ అసోసియేషన్ క్లాప్స్ టెస్ట్ పెట్టాను. బిడ్డలు యవన కాలానికి వస్తే సేవ చేయడానికి 2 బెస్ట్ యూనిట్స్ ఆ పిల్లలకి ఇవ్వగలుగుతాను నేను. కండిషన్ ఏంటంటే వారి ఉదర పోషణ వారు చేసుకున్న తర్వాతే. దీని మీద పైసా తీసుకోకూడదు, నేను తీసుకోలేదు, నా బిడ్డలు తీసుకోకూడదు. అర్థమవుతుందా? సేవ మాత్రమే చేయాలి. కనుక ఆ విధంగా మన కుటుంబాలు అడ్వాన్స్గా సిద్ధపడాలి దేవుని పరిచర్య కొరకు. తర్వాత షీ అబ్జర్వ్స్ ద పీపుల్. ఆమె ఏం చేస్తుందట? పనివారి యొక్క కాండక్ట్, నడతలను బాగా కనిపెడుతుంది. ఎవడు దొంగ, ఎవడు పని చేస్తున్నాడు, ఎవడు పని చేయటం లేదు, ఎటువంటి ప్రవర్తన ఉంది ఇంటిలో పనిచేస్తున్న వారికి అనేది ఆవిడ గమనిస్తుంది. పని అమ్మాయి వస్తుందా, వెళుతుందా, ఏం ఎత్తికెడుతుంది, ఏం ఉంచుతుంది, ఏం పని చేస్తుంది, ఎంత సర్ఫ్ వాడుతుంది, ఎంత డెటాయిల్ వాడుతుంది, అన్నీ కూడా పరిశీలన చేస్తుంది. దుబారా చేస్తుందా, లేక ఆమె సేవ్ చేస్తుందా, ఇవన్నీ కూడాను ఆవిడ నడతలు కనిపెడుతుంది. డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఇవన్నీ కూడా గమనిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఆమె తన భర్త విషయంలో మనం చూస్తే అద్భుతమైన సహకారిగా ఉంటుంది. ఆమె పని చేయకుండా భోజనం చేయదు. ఆమె పని చేయకుండా భోజనం చేయదు. ఇది ఒక ప్రిన్సిపల్, ఇది ఒక నియమం. చాలామంది బైబిల్ చదవకుండా భోజనం చేయరు, కొందరు సువార్త ప్రకటించకుండా భోజనం చేయరు. ప్రిన్సిపల్ అది. నేను డైలీ వాక్యం చెబుతాను, అది నా ప్రిన్సిపల్, నా నియమం. అదే నన్ను ఆత్మీయంగా బతికిస్తుంది, బలపరుస్తుంది. కనుక కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి. భర్త పొగుడుతాడు, దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, పిల్లలు లేచి కొనియాడతారు. ఆమె పిల్లలు కొనియాడతారు, లేచి ధన్యురాలని అంటారు. తన భర్త గవిని యొద్ద కూర్చుంటాడు. ప్రతి పురుషుని విజయం వెనక భార్య ఉంటుందంటారే, గుణవతి అయిన భార్య కలిగినటువంటి భర్త గవినిలో పెద్ద మనిషిగా కూర్చుంటాడు. గుణవతి అయిన భార్య దొరుకుటారదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. కనుక క్యారెక్టర్ కలిగిన భార్య, హార్డ్ వర్క్ చేసేటువంటి భార్య, జ్ఞానవంతురాలైన భార్య దీవెనకరం. ఐఎమ్ కంటెంటెడ్, నేను తృప్తి కలుగున్నాను నా భార్య జీవితాన్ని బట్టని ఒక భర్త చెప్పగలిగినప్పుడు ఆశీర్వాదం. అట్టి కృప ప్రతి క్రైస్తవ మహిళకు జ్ఞానోదయమై కలగాలని ప్రార్థిస్తున్నాను. రేపటి వాక్య ధ్యానం మరొక అంశం ధ్యానిద్దాం. మనమందరము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఇప్పటి వరకు ప్రత్యేక వర్తమానాలు విన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు. వాక్యం ఇచ్చారు. ఈ వాక్యము చెప్పుచుండగా వింటుండగా ప్రతి కుటుంబాలు వారి గృహములో అమూల్యమైన వ్యక్తిగా ఉన్న తమ భార్యలను జ్ఞాపకం చేసుకుంటారు. ప్రతి స్త్రీ తన జీవితాన్ని ఈ వాక్యంలో చూచుకున్నట్టుకు సహాయం చేయండి. సామెతలలో చెప్పిన గుణవతి అయిన భార్యగా కుటుంబంలో ఉండటకు నేర్పండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడినే యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండునుగాక.